5, 7, 9, 11, 13, 15 ఈ రోజులలో స్త్రీ సంతానము కలుగగలదని వివరము. మిగిలిన రోజులు నిష్ఫలముగా తెలియవలెను. మున్ను తల్లిదండ్రి చేసిన మోహకర్మ తాను చేసిన గత జన్మ తలపు నెరిగి అనుభవింపుటకైతిన ఆత్మకృతము చేసియుండిన ఫలమేమి చెడదు. మన తల్లిదండ్రులలో కలిగిన మోహము వలన మనము చేసుకుని ఉన్న గత జన్మ ప్రారబ్ధ కర్మ ప్రభావము వలన ఆత్మభాగములైన మనో బుద్ధి చిత్త అహంకారముల వలన స్వయంగా సంక్రమింపజేసుకున్న సంచిత కర్మ వలన మనము ఈ జన్మను పొందగలుగుతున్నాము. ఈ కర్మల ఫలమును ఎంతటి వాడైనా అనుభవించక తప్పదు. ఈ కర్మ ప్రభావము ఏనాటికి చెడదు.